వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బెండకాయ అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు డైలీ ఒకే రకం కూరలే కాకుండా బెండకాయతోటి ఈ విధంగా పెరుగును యాడ్ చేసుకొని ఎంతో టేస్టీగా డైలీ పెరుగును ఒకే రకంగా తినలేని వాళ్ళు కూడా ఈ విధంగా బెండకాయ ఫ్లేవర్ తోటి బెండకాయ పెరుగు పులుసును ఎంతో టేస్టీ అండ్ ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి. దీనికోసం లేతగా ఉండేటువంటి బెండకాయలనే ఒక 10 వరకు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని ముందుగా మనము ఈ బెండకాయలను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఈ బెండకాయలకున్న జిగురంతా పోయి ఈ బెండకాయల పైన ఉండేటువంటి కలర్ చేంజ్ అవుతుంది. ప్యాన్కు పైన మాత్రం మూత పెట్టద్దండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకొని ఈ విధంగా ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెండకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము పెరుగును తీసుకుందాము. ఈ పులుసులోకి పెరుగు లైట్ పుల్లగా ఉన్నదైతేనే టేస్ట్ బాగుంటుందండి. అంత పుల్లగా ఉన్న పెరుగు మనం మామూలుగా తినడానికి కూడా ఇష్టపడము. ఇక పెరుగు మీకు చిక్కగా ఉంది అనుకుంటే మీకు ఎంతైతే వాటర్ కావాలో ఆ కన్సిస్టెన్సీని చూసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పెరుగులో కుదుపులేమీ లేకుండా ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు మీకు కావాలంటే పోపులోనైనా సరే వేసుకోవచ్చు, పచ్చి అయినా సరే వేసుకోవచ్చు. అదొక టేస్ట్గా ఉంటుంది, ఇదొక టేస్ట్గా ఉంటుందండి. ఇక ఈ పెరుగు పులుసుకు పచ్చిమిర్చి కారమే కాబట్టి మీకు సరిపడా చూసుకొని ఈ పచ్చిమిర్చి అల్లం వేసుకోండి. అల్లము పచ్చిమిర్చిని కావాలంటే మీరు కచ్చాపచ్చాగా దంచుకొనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెరుగును రెడీ చేసుకున్న తర్వాత తర్వాత స్టెప్గా మనము పోపు కోసం బెండకాయలు ఫ్రై చేసిన ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని లాస్ట్గా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకొని ఈ పోపు అంతా ఫ్రై చేసుకుందాము. ఇందాక ఉల్లిపాయలు అక్కడ మనం పచ్చిగా వేయకపోతే ఇక్కడ పోపులో జస్ట్ ఒక్కసారి వేసి పచ్చిదనం పోకుండా ఫ్రై చేసుకున్నా సరే సరిపోతుందండి. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలను దీనిలోకి వేసేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు కలిపేసుకున్న తర్వాత నేను స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే ఈ ప్యాన్లోకి నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను. కొంతమంది పెరుగును కూడా కొద్దిసేపు బాయిల్ చేసుకుంటారండి, అలాగైనా సరే చేసుకోవచ్చు. ఈ పోపులోకి ఈ పెరుగంతా కలిసిన తర్వాత లాస్ట్గా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇంకొకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోలేదు అంటే యాడ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బెండకాయతోటి పెరుగు పులుసు. మీకు కావాలంటే కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకునే ఈ బెండకాయ పులుసును ఇలాగే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేసేయండి.